హలో వీటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఒక ఫోన్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాను. ఆ ఫోన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇదే Xiaomi 14 CV. ఇది చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే దీని ప్రైస్ 28,000 రూపాయలు ఉంది. బ్యాంక్ ఆఫర్ లో నాకు 26,500 రూపాయలు పడింది. ఇది ఆ ప్రైస్ రేంజ్ లో మీకు వివో కూడా వస్తుంది. అక్కడ కెమెరా ఫోన్స్ కోసం చూస్తుంటే చాలా మందికి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. హార్డ్వేర్ పరంగా కెమెరాస్ దీనిలో ఇంకా బాగుంటాయి. లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో మీకు ఫ్రంట్ డ్యూయల్ కెమెరాస్ తో అయితే వస్తుంది. ఇది రెండు 32 మెగాపిక్సెల్ కెమెరాస్ తో. మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 తో వస్తుంది. NFC ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో వస్తుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది, క్వాడ్ కలర్ డిస్ప్లే. ఇది లాంచ్ అయినప్పుడు 40,000 రూపాయలు ప్రైస్, ఇప్పుడు మీకు 26,500 రూపాయలకు వస్తుంది. అందుకే చాలా మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువ మంది యూజర్స్ కంప్లైంట్ చేసింది హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది అని. ఆ రెండు టెస్ట్లు అయితే మనం చేద్దాము దీనిపైన. అండ్ కెమెరా పరంగా వివో T4 ప్రోతో కూడా దీన్ని కంపేర్ చేసి నేను చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము, బాగుంటుంది అన్బాక్స్ చేస్తుంటే ఫీల్. బాక్స్ చాలా ప్రీమియం ఉంది, చీప్ ఫోన్ ఫీలింగ్ అయితే ఉండదు మీకు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, యూజర్ గైడ్ ఉంది, కేస్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ కేస్. బాక్స్ లో ఫోన్ ఉంటుంది. బాక్స్ లో మీకు 67 వాట్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. Type A to Type C కేబుల్ అయితే ఇస్తున్నారు. బాక్స్ లో అయితే మీకు అన్ని కంటెంట్స్ ఇస్తున్నారు. ఈ ఫోన్ లో నేను మెయిన్ గా హీటింగ్ టెస్ట్, బ్యాటరీ టెస్ట్ అండ్ కెమెరా టెస్ట్ అయితే చేశాను. వాటి గురించి ఇప్పుడైతే మనం చూద్దాము. బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 54 మినిట్స్ అయితే తీసుకుంటుంది 1% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి. 1 అవర్ గేమ్ ఆడితే 26% బ్యాటరీ అయితే డ్రాప్ అయ్యింది. నేను మాక్సిమం టెంపరేచర్ 42.4 డిగ్రీస్ వరకు అయితే నోటీస్ చేశాను. అండ్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ హీట్ అయితే నేను నోటీస్ చేశాను. 4K వీడియో అయితే రికార్డ్ చేశాను కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడు మాక్సిమం 48.6 డిగ్రీస్ అయితే నేను టెంపరేచర్ నోటీస్ చేశాను. మీరు హెవీగా ఈ ఫోన్ ని యూస్ చేస్తే, ముఖ్యంగా కెమెరాస్ కానీ గేమ్స్ కానీ ఈ ఫోన్ లో మీరు ఆడితే ఖచ్చితంగా వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే చుట్టూ దీనికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ ఉంటుంది కాబట్టి మీరు పట్టుకున్నప్పుడు కొంచెం హీట్ అవుతున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. మీరు నార్మల్ గా వైఫై ప్లస్ సెల్యులర్ డేటా రెండు కలిపి యూస్ చేస్తే 6 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఓన్లీ సెల్యులర్ డేటా పైన మీరు యూస్ చేస్తే, సిమ్ వేసుకొని మీరు యూస్ చేస్తే 5 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 2-3 సైకిల్స్ మాత్రమే అయ్యాయి. మీకు లాంగ్ రన్ లో యూస్ చేసే కొద్దీ ఇంకా బ్యాటరీ లైఫ్ తగ్గుతూ వస్తుంది. మీరు మీడియం యూజర్, లైట్ యూజర్ అయితే ఈవినింగ్ వరకు ఛార్జింగ్ అయితే వస్తుంది. ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు, ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు అయితే మీరు ఈవినింగ్ దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక కెమెరా విషయానికి వస్తే ఆ ప్రైస్ రేంజ్ లో నాకు వివో T4 Pro బెటర్ అనిపించింది కెమెరా పరంగా. ఆ ఫోన్ తో ఈ ఫోన్ ని కంపేర్ చేశాను. ఇది కూడా కెమెరా పరంగా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది ఆ ప్రైస్ రేంజ్ లో. బ్యాక్ సైడ్ దీనిలో మీరు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వివోలో అయితే మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ కెమెరా విషయానికి వస్తే చూడడానికి అయితే వివో బాగుంది. షామీలో మీకు వార్మ్ టింట్ యాడ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. షాడోస్ ని అయితే క్లియర్ గా షామీ ఫిల్ చేస్తుంది. వివో కొంచెం నేచురల్ గా చూపించడానికి ట్రై చేస్తుంది. పిక్చర్ మీకు వైబ్రెంట్ గా కనిపిస్తుంది. డే లైట్ కండిషన్ లో ఓవరాల్ గా వివో పిక్చర్ చూడడానికి అయితే బాగుంది. ఇంక ఈవినింగ్ కండిషన్ లోకి వస్తే, ఈవినింగ్ కండిషన్ లో ఈ ఫోటో చూడొచ్చు. వివో నాకైతే పాన్స్ పౌడర్ యాడ్ చేస్తుంది, కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. ఇది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఇంకా లో లైట్ విషయానికి వచ్చిన వివో కొంచెం బెటర్ ఉంది మెయిన్ కెమెరా షామీతో కంపేర్ చేస్తే. షామీలో మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. వివోలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఏమి ఉండదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీనికి ఒక అడ్వాంటేజ్. 12 మెగాపిక్సెలే కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. డే లైట్ లో బాగానే ఉంటుంది కానీ లో లైట్ లో యావరేజ్ ఉంటుంది. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే రెండు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. షామీలో మీకు లైకా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో లైకా ఫిల్టర్స్ యాడ్ చేయడం వల్ల మీకు కొంచెం ఇలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫొటోస్. అదే వివోలో కొంచెం మీకు నేచురల్ గా ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా రెండిట్లో పోర్ట్రేట్ పరంగా ఒక ఫోన్ పిక్ చేసుకోమంటే నేను వివోకి అయితే వెళ్ళిపోతాను. షామీలో మీకు ఓన్లీ 1x 2x లో మాత్రమే మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. వివోలో మనకి మల్టిపుల్ ఫోకల్ లెన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫోకల్ లెన్స్ లో మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఆప్టికల్ మటుకి 50mm లో అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. సో మాక్సిమం కండిషన్స్ లో వివో కొంచెం బెటర్ అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ లో షామీతో కంపేర్ చేస్తే వివో మీకు ఎక్స్పోజర్ గానీ, కలర్స్ గానీ అన్ని బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా వీడియో విషయానికి వస్తే రెండు అయితే బాగా
బాలేవు. నేను 2 కండిషన్స్‌లో వీడియో అయితే తీశాను. ఈవినింగ్ కండిషన్‌లో ఒకసారి మీరు వీడియో శాంపిల్ చూడొచ్చు. వివోలో స్టెబిలైజేషన్ ఆఫ్‌లో ఉంది ఇక్కడ. 2 మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు వివోలో స్టెబిలైజేషన్ ఆన్ చేసి డే లైట్ కండిషన్‌లో ఎక్కువ ఎండ ఉన్నప్పుడైతే తీశాను. ఇందులో షామీ కొంచెం వార్మ్ వస్తుంది. వివోలో చూస్తే కొంచెం బ్లింక్ అయినట్టు వస్తూ ఉంది. స్టెబిలైజేషన్ పరంగా వివో అయితే బాలేదు. దీంతో కంపేర్ చేస్తే షామీ కొంచెం బెటర్ ఉంది. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. మీరు షామీలో 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వివోలో 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. బయట నాయిసెస్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏది బాగా పిక్ చేస్తుందో మీరు గెట్ చేయండి. నా వాయిస్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా చూడండి ఒకసారి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఒకసారి. బ్యాక్ కెమెరా వీడియో పరంగా 2 నన్ను డిసప్పాయింట్ అయితే చేశాయి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 2 ఇంచుమించు మీకు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. స్టెబిలైజేషన్ పరంగా కొంచెం షామీ బెటర్ ఉంది వివోతో కంపేర్ చేస్తే. నా లెఫ్ట్ సైడ్ షామీ ఉంది, రైట్ సైడ్ వివో ఉంది. మీరు కనుక వ్లాగ్స్ రికార్డ్ చేయాలి అంటే ఈ ఫోన్స్ యూజ్ చేసి వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఇలా అయితే ఉంటుంది. ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నా చూడొచ్చు 2. స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఓవరాల్గా కెమెరా పరంగా హార్డ్వేర్ ఇది బాగుంది. బట్ నాకు వివో కొంచెం బెటర్ అనిపించింది ఓవరాల్గా. ఇది నార్మల్గా మీరు ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు వివోతో కంపేర్ చేస్తారో అప్పుడు కొంచెం తగ్గిద్ది. 25,000 దగ్గర ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా ఇదే బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి, బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది. కొంచెం ఒక 500 mAh ఎక్కువ ఉన్న బాగుండేది. ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నా, ఎక్కువగా కెమెరా యూస్ చేస్తున్నా, బ్యాక్ సైడ్ మీకు కొంచెం వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఈ ఫోన్ లో ఇంకొక మైనస్, ఐపీ రేటింగ్ అయితే ఈ ఫోన్ కి లేదు. సో ఐపీ రేటింగ్ ఆ ప్రైస్ రేంజ్ లో చాలా మొబైల్స్ లో ఉన్నాయి. దీనిలో ఐపీ రేటింగ్ ఇచ్చుంటే బాగుండేది. ఆ ప్రైస్ రేంజ్ లో వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే నేను యూఐ లో కొంచెం ల్యాగ్ అయితే నోటీస్ చేశాను. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా డిలే అయితే ఉంది కొంచెం. ఇంట్లో లేడీస్ కి ఒక ఫోన్ చూస్తుంటే 25,000 రూపాయల దగ్గర ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మూవీస్ అవి చూసుకోవడానికి బాగుంటుంది, ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ కి బాగుంటుంది, కెమెరాస్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. మరీ అంత సూపర్ ఉండవు, మరీ అంత తీసేయడానికి ఉండవు. ఇది యాక్చువల్ గా 40,000 రూపాయలు పెట్టారు ప్రైస్ లాంచ్ అయినప్పుడు. ఇప్పుడు 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 రూపాయల దగ్గర ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.